హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి బ్లెండింగ్ గురించి. రీసెంట్గా నాకు ఒక ఆర్డర్ వచ్చింది, ఫ్యామిలీ ఫోటో. దాంట్లో మదర్ అండ్ ఫాదర్, చిన్న పాప. సో నేను ఎప్పుడు ఫాలో అవ్వని టెక్నిక్ అయితే దీంట్లో యూస్ చేశాను. దానివల్ల నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఆ టెక్నిక్ ఏంటి, అది నేను ఎందుకు యూస్ చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ మీకు ఈ వీడియో అయితే బాగా అవసరమయ్యే వీడియో. సో దీన్ని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. సో ఆర్డర్ రాగానే నేను ఎప్పటిలాగే నా A3 బుక్ అయితే ఓపెన్ చేశాను. దాంట్లో ఎప్పుడు తీసుకునేలాగే 20 ఎంఎంతో అయితే 20 ఎంఎం గ్రిడ్ లైన్ అయితే యూస్ చేశాను. సో ఫస్ట్ అవుట్లైన్ గీసినప్పుడు అనేది కరెక్ట్గా రాలేదు. సో అందుకని నేను మళ్ళీ తర్వాత మార్చేసి 15 ఎంఎంతో అయితే తీసుకున్నాను. దీనివల్ల మనకి కొంచెం డీటెయిలింగ్స్ ఎక్కువ ఇవ్వగలం. పోర్ట్రేట్తో పోల్చుకుంటే ఫ్యామిలీ ఫోటో అనేది దాంట్లో అవుట్లైన్ అనేది చిన్నగా వేయాల్సి వచ్చింది కాబట్టి నేను 15 ఎంఎం తీసుకున్నాను. సో మెయిన్లీ నేను మార్చిన 3 టాపిక్స్ ఏంటంటే బ్లెండింగ్ టూలు, పెన్సిల్ యొక్క ప్రెషర్ అండ్ అలాగే గ్రాఫైట్ పౌడర్. ఈ 3 నేనైతే చేంజ్ చేశాను. ఫస్ట్ బ్లెండింగ్ స్టంప్ని అయితే బ్లెండింగ్ బ్రష్తో చేంజ్ చేశాను. అండ్ అలాగే పెన్సిల్ని గ్రాఫైట్ పౌడర్తో అయితే చేంజ్ చేశాను. ఈ 2 చేంజ్ చేయడం వల్ల నాకైతే ఆర్ట్లోనే చాలా చేంజ్ వచ్చింది. సో మెయిన్లీ చూసుకున్నప్పుడు ఫస్ట్లీ మనం డిస్కస్ చేసేది బ్లెండింగ్ టూల్. సో నేనైతే ముందు ఇప్పుడు 3B పెన్సిల్ తీసుకొని నార్మల్గా మనం ఎలా బ్లెండింగ్ స్టంప్తో చేస్తామో అలా చేశాను. ఇది బ్లెండింగ్ స్టంప్తో చేసిన బ్లెండింగ్. అండ్ అలాగే నెక్స్ట్ టైం అలాగే సేమ్ ప్రెషర్ అండ్ సేమ్ 3B పెన్సిల్తో చేశాను నేను ఇది. దీని మీద ఏంటంటే బ్రష్తో నేను బ్లెండ్ చేశాను. రెండింటికి మీరు డిఫరెన్స్ చూడండి ఇక్కడ. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎక్కడ వచ్చిందంటే హైలైట్స్ ఇచ్చేటప్పుడు, లేదంటే దాన్ని మిడ్ టోన్ నుంచి లో టోన్కి కానీ, లేదంటే డార్క్ టోన్ నుంచి మిడ్ టోన్కి కానీ, ఎరేజ్ చేసేటప్పుడు నీడెడ్ ఎరేజర్తో కానీ నార్మల్ ఎరేజర్తో కానీ మనం ఎరేజ్ చేసేటప్పుడు మనకి ఎంత బాగా ఎరేజ్ అవుతుంది అనేది తెలుస్తుంది ఇక్కడ. ఇది నేను నార్మల్ ఎరేజ్తో ఎరేజ్ చేశాను. బ్లెండింగ్ బ్రష్తో చేసింది ఎంత ఈజీగా ఎరేజ్ అవుతుంది, అండ్ అలాగే స్టంప్తో ఎరేజ్ చేసింది ఎంత కొంచెం కష్టం అవుతుంది. దీనికి రీజన్ వచ్చేసి బ్లెండింగ్ స్టంప్తో మనం ఎప్పుడైతే చేస్తామో దాంతో మనకు కొంచెం ప్రెషర్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల ఆ సర్ఫేస్ అయితే స్మూత్ అవుతుంది. స్మూత్ అవడం వల్ల మన ఎరేజర్తో ఎరేజ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా ఎరేజ్ అవుతుంది. మనం ఇంకా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది ఎరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు. సో అందుకని బ్లెండింగ్ బ్రష్ అయితే యూజ్ చేశాను. అండ్ సెకండ్ వచ్చేసి పెన్సిల్ యొక్క ప్రెషర్. సో నేను సేమ్ 3B పెన్సిల్, సేమ్ లైన్స్, కాకపోతే ఫస్ట్ టైం గీసింది ఏంటంటే ప్రెషర్ లేకుండా గీసాను, నెక్స్ట్ టైం గీసింది ప్రెషర్తో గీసాను. సో మీకు ఏంటంటే డార్క్నెస్లో కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చిద్ది. ప్రెషర్ ఎక్కువ పెట్టినప్పుడు డార్క్నెస్ పెరిగిద్ది. కాకపోతే మనకి ఎప్పుడైతే బ్లెండింగ్ చేస్తామో ఓవరాల్ అవుటర్ సర్ఫేస్ మొత్తం ఆ లైన్స్ అలాగే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇన్నర్ వరకు బ్లెండ్ అవుతే బాగానే ఉంటుంది. కానీ అవుటర్ ఏదైతే గీతలు కనిపిస్తూ ఉంటాయో అవి అయితే బ్లెండ్ అవ్వవు. సో దానివల్ల మనకేంటంటే ఎక్కడైనా బ్లెండింగ్ చేసినప్పుడు ఆ లైన్స్ అనేది కనిపించకూడదు. మనకి ఎప్పుడు కూడా లైన్స్ కనిపిస్తున్నాయి అంటే మనం సరిగ్గా బ్లెండింగ్ అవ్వలేదని, అండ్ అలాగే షేడింగ్ అనేది పర్ఫెక్ట్గా అవ్వలేదని. సో అలా కనిపిస్తున్న ఉంటే మనకనేది బ్లెండింగ్ కానీ షేడింగ్ అని మనం అనుకున్నట్టు రాదు. అండ్ అలాగే ప్రెషర్తో గీయడం వల్ల మనకేంటంటే ఎరేజ్ కూడా అవుతుంది తొందరగా. మోనోజూర్ ఎరేజరే కాదు, ఏ ఎరేజర్తో అయినా ఎరేజ్ చేయాలంటే కొంచెం ప్రెషర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే ప్రెషర్ అవసరం లేదు. నార్మల్ ఎరేజ్ చేసినా కూడా మనం అనుకున్నట్టు గీయగలం. సో దానివల్ల మనకి మెయిన్ డిఫరెన్స్. అండ్ ఏదైనా మిస్టేక్ అయ్యి ఎరేజ్ చేయాలనుకున్నా కూడా నీడెడ్ ఎరేజర్తో చేసినప్పుడు ఈజీగా పోయిద్ది, నార్మల్గా ప్రెషర్ లేకుండా వేసిందండి. కానీ ప్రెషర్తో అప్లై చేసింది పోదు తొందరగా. ఇది స్మూత్ సర్ఫేస్ కాబట్టి కొంచెమైనా పోయిద్ది. అదే కొంచెం హార్డ్ సర్ఫేస్ అయితే అసలు పోదు, పేపరే పాడైపోయిద్ది. అండ్ అలాగే థర్డ్ది వచ్చేసి గ్రాఫైట్ పౌడర్. ఇది దీన్ని మీకు డిఫరెన్స్ చూపించడానికి నేను ఫస్ట్ సేమ్ 3B పెన్సిల్తో షేడింగ్ చేసి బ్లెండ్ చేస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రాఫైట్ పౌడర్తో అయితే బ్లెండ్ చేస్తాను. గ్రాఫైట్ పౌడర్ యూస్ చేస్తాను బ్లెండింగ్కి. సో మీరే డిఫరెన్స్ చూడొచ్చు. ఇది వచ్చేసి పెన్సిల్తో చేసింది, 3B పెన్సిల్తో నేను యూస్ చేసి ఈ లైన్స్ కొట్టి లైన్స్ కాదు షేడింగ్ చేసి బ్లెండ్ చేశాను. సో ఇప్పుడైతే అదే బ్రష్తో నేను గ్రాఫైట్ పౌడర్ అయితే తీసుకున్నాను. గ్రాఫైట్ పౌడర్ నేను డైరెక్ట్గా అప్లై చేయకుండా విడిగా పక్కన పేపర్ మీద వేసుకొని దాన్ని స్మూత్ చేసి నేను తర్వాత దాన్ని యూస్ చేస్తాను. ఒకవేళ డైరెక్ట్గా మనం యూస్ చేస్తే దాని డార్క్నెస్ అనేది ఇలా ఉంటుంది. మనం ఆ డార్క్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి దాని రియల్ డార్క్నెస్ అయితే ఇలా ఉంటుంది. మనం దాన్ని కొంచెం తగ్గించాలి, అంత గ్రేడ్ అవసరం లేదనుకున్నప్పుడు మనం సపరేట్ ఎక్కడైనా పేపర్ మీద కానీ ఎక్కడైనా సర్ఫేస్ మీద వేసుకొని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే మనకి అనేది అది అడ్జస్ట్ అయిపోయింది. మనకు కావాలనుకున్న టోన్ అయితే మనం తీసుకురాగలం అలా అయితే.
సో ఇలా మనం అనేది గ్రాఫైట్ పౌడర్ యూస్ చేసి చేయొచ్చు. ఈ గ్రాఫైట్ పౌడర్ అంటే పెద్ద కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మన దగ్గర ఉన్న పెన్సిల్‌తో దాన్ని శాండ్ పేపర్ మీద బ్లేడ్‌తో రబ్ చేసినా వచ్చిద్ది. నేను అలాగే చేసి వాడుతున్నాను అది. దానికోసం సెపరేట్ మీరిప్పుడు అది కొనాలా అని అవసరం లేదు. దీన్ని మీరు ఇలా అయిపోయిన పెన్సిల్ ఉంటది కదా! దాన్ని శాండ్ పేపర్ మీదో లేదంటే బ్లేడ్‌తోనో పైన రబ్ చేస్తూ ఉంటే పౌడర్‌లా వచ్చిద్ది. ఆ పౌడర్‌ని మీరు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు ఇప్పుడే కాదు ఎప్పుడైనా పనికొచ్చిద్ది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెన్స్ అనేది. మనం మోనోజెరో ఎరేజర్‌తో డీటెయిలింగ్స్ ఇస్తున్నప్పుడు గానీ, మనం అనుకున్నట్టు ఎరేజ్ అయ్యిద్ది ఇది. గ్రాఫైట్ పౌడర్‌గా ఎందుకంటే దీని గ్రాఫైట్ పౌడర్ మనం బ్లెండింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ అయితే అప్లై చేయం. సో ఇవి నేను ఫాలో అయిన 3 టెక్నిక్స్. నేను ఎప్పుడు ఆర్ట్ వేసినా కూడా ఇది ఫాలో అయ్యేవాడిని కాదు. జస్ట్ నేను ఎప్పుడైతే బ్రష్ యూస్ చేస్తానో అది ఓన్లీ హెయిర్ కానీ, హెయిర్ స్టాండ్స్ కానీ, ఐబ్రోస్ ఇవి ఉంటాయి కదా, వాటి కోసం మాత్రం యూస్ చేసేవాడిని బ్రష్ అనేది. కానీ ఎప్పుడైతే దీనికి ఆర్ట్ ఫేస్ మీద కానీ పోర్ట్రేట్స్లో కూడా యూస్ చేశానో నాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా కూడా పోర్ట్రేట్స్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా దాంట్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.